చాలా చిన్నగా కనిపించే వాము గింజలు నిజానికి ఒక శక్తివంతమైన ఔషధపు నిధి. కానీ ఇవి ఎలా ఎంత శక్తిని పొందాయో మీకు తెలుసా? కడుపు నొప్పికి వాము ఒక గొప్ప మందు, ఇది అందరికీ తెలుసు. కానీ ఇది శరీరంలో ఉండే కొవ్వును కూడా తగ్గిస్తుంది అన్న సంగతి మీకు తెలుసా? మీరు తినే ప్రతి పూరీలో, పకోడీలో ఉండేటటువంటి ఈ వాము గింజలు మీ జీర్ణ వ్యవస్థని ఎలా కాపాడతాయో మీకు తెలుసా? వాముని కేవలం కడుపు సమస్యలకు మాత్రమే కాదు, చర్మం, నోటి వ్యాధులకు కూడా ఉపయోగిస్తారు. ఈ సంగతి మీకు ఐడియా ఉందా? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీ వంటింట్లో ఎప్పుడు ఉండేటటువంటి ఒక మామూలు దినుసు ఈ వాము. కానీ దీని వెనక దాగున్న ఆరోగ్య రహస్యాల గురించి చాలామందికి తెలియవు. చూడటానికి చాలా చిన్నగా కనిపించే ఈ వాము గింజలు నిజానికి ఒక శక్తివంతమైన ఔషధ నిధి అని చెప్పాలి. మన పూర్వీకులు శతాబ్దాలుగా ఈ వాముని అనేక ఆరోగ్య సమస్యలకు నివారణ కింద వాడుతూ వచ్చారు. కేవలం కడుపు నొప్పి, అజీర్ణం మాత్రమే కాదు, ఇంకా ఎన్నో వ్యాధులకి ఇది గొప్పగా పనిచేస్తుంది. ఈ చిన్న గింజ వల్ల పొందేటటువంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు స్టన్ అవుతారు, ఆశ్చర్యపోతారు. ఆయుర్వేదం ప్రకారంగా వాము ఒక శక్తివంతమైన ఉష్ణ గుణాలు కలిగిన ఒక దినుసు. దీన్ని అగ్నిని పెంచేది కింద ఆయుర్వేదంలో చెప్పారు. అంటే ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. సాంప్రదాయ భారతీయ వైద్యంలో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అనేక వ్యాధులకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి దీన్ని ఉపయోగిస్తాం. భారతదేశంలో సాంప్రదాయక వంటల్లో వాముని విస్తృతంగా వాడటం వెనక ఆరోగ్య కారణాలున్నాయి. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయటమే కాదు, కడుపు సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. భారతదేశం అంతటా కూడా దీన్ని రకరకాల వంటకాల్లో, ముఖ్యంగా ఈ పకోడీలు కానీ, లేకపోతే చెగోడీలు కానీ, లేకపోతే కారపూస కానీ, ఇలాంటి పూరీలు కానీ, ఇలాంటి వాటిలో వాడుతూ ఉంటారు. ఈ వాము గొప్పతనం, దాని విశేష గుణాలు వల్ల ఇది శతాబ్దాలుగా మన ఇంటి వైద్యంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. అయితే చాలామందికి వాము గింజలు తెలుసు, కానీ మొక్క వివరాలు తెలియవు. ఇది తెలుసుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వాముని వృక్షశాస్త్రపరంగా ట్రాచీస్పెర్మం అమ్మి అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. దీన్ని చాలామంది అజ్వాయన్, ఓమం, బిషప్స్ వీడ్ ఇలాంటి పేర్లతో కూడా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ప్రధానంగా ఓమం అని కూడా చెప్తూ ఉంటారు. ఈ మొక్క చిన్నగా గుల్మంలాగా పెరుగుతుంది. ఇది ఒక 30 నుంచి 90 సెంటీమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. దీని ఆకులు సన్నగా అచ్చం ఈక ఆకారంలో ఉంటాయి. వీటిపైన తెల్లటి పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. మొక్క ప్రధానంగా వేసవి కాలంలో పూస్తుంది. వాము గింజలు చాలా చిన్నగా ఓవల్ ఆకారంలో ఉంటాయి. వీటి రంగు పసుపు బూడిదగా ఉంటుంది. వీటికి కారం విత్తనాలాగే బలమైన వాసన ఉంటుంది. ఇవి సాధారణంగా భారతదేశంలో ఉండే పొడి ప్రదేశాలలో, డ్రై ఏరియాస్లో, అలాగే మధ్యప్రాచ్యం, ఈశాన్య ఆఫ్రికా ప్రాంతాల్లో కూడా ఇవి పెరుగుతూ ఉంటాయి. వాము మొక్కలో ఉండేటువంటి ప్రధానంగా ఉపయోగపడే భాగం ఏంటంటే దాని గింజలే. ఈ గింజల్ని పచ్చడి, పొడి, నూనె, కషాయం ఇలాంటి అనేక రూపాల్లో ఉపయోగిస్తుంటారు. వాము గింజల పొడి అనుకోండి, సాధారణంగా 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా వాడాల్సి ఉంటుంది. కషాయంగా తీసుకునేటప్పుడు ఒక 10 గ్రాముల వాము గింజల్ని 60 మిల్లీలీటర్ నీళ్ళలో మరిగించి ఆ తర్వాత 15 నుంచి 20 మిల్లీలీటర్ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. వాడే విధానం, మోతాదు ఆ సమస్యను బట్టి మారుతూ ఉంటాయి. ఏదేమైనా దీనికి అద్భుతమైన ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. మెడిసినల్ యూజెస్ తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. వాము అనేక రకాల ఆరోగ్య సమస్యలని చిటికలో పరిష్కారం చూపించగలుగుతుంది. అజీర్ణం, కడుపుబ్బరింపు, విరేచనాలు లాంటి అజీర్ణ సంబంధిత సమస్యల నుంచి కడుపు నొప్పి, దద్దుర్లు, టాన్సిల్స్ వరకు అనేక వాటికి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంతేకాదు రక్తంలో ఉండే కొవ్వు శాతాన్ని తగ్గించడంలో, పక్షవాతం, గుండె జబ్బులు లాంటి తీవ్రమైన వ్యాధులు రాకుండా కాపాడటంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ సమస్యలన్నిటి గురించి వివరంగా మనం తెలుసుకుందాం. చాలామంది దద్దుర్లు అంటే అర్టికేరియల్ ర్యాషెస్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. చర్మం పైన ఎర్రటి దద్దులు రావటం, దురదగా ఉండటం, మంటగా ఉండటం, శరీరం అంతా కూడా బొబ్బల్లాగా లేవటం, అలాగే వేడితోటి ఇవి ఎక్కువ అవటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అర్టికేరియాలో. కొన్ని ఆహార పదార్థాల వలన, వాతావరణంలో మార్పుల వల్ల, ఎలర్జీ వల్ల, లేదా శరీరంలో ఉన్న కొన్ని దోషాల వల్ల ఈ దద్దులన్నీ వస్తాయి. ఇలాంటప్పుడు 2 గ్రాముల వాము పొడిని బెల్లంతో కలిపి, తగినంత బెల్లంతో రోజుకి 3 సార్లు నమిలి మింగుతూ ఉండాలి. ఉప్పు, మసాలాలు లేని చప్పిడి పత్యం తీసుకుంటే కేవలం 7 రోజుల్లోనే ఈ దద్దులు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నా డెఫినెట్గా ఫలితం కనిపిస్తుంది. వాములో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, మంటను తగ్గించే తత్వాలు దద్దులను తగ్గిస్తాయి.
ఆయుర్వేదం ప్రకారంగా ఇది రక్తాన్ని శుద్ధి చేస్తూ దోషాలని సమతుల్యంలోకి తెచ్చేస్తుంది. ఇక చాలామందిని ఇబ్బంది పెట్టేది టాన్సిల్స్ వాపు. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా దీంతో సఫర్ అవుతూ ఉంటారు. గొంతులో నొప్పి, మింగటానికి కష్టంగా ఉండటం, టాన్సిల్స్ని గమనిస్తే ఎర్రగా వాచిపోయి కనిపించడం, అనుబంధంగా జ్వరం, తలనొప్పి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కారణాల విషయానికి వస్తే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇంకా ఇతర అంశాలు, ఎలర్జీలు, ఇరిటేషన్స్ ఇలాంటివన్నీ కూడా వీటి వల్ల టాన్సిల్స్ వాచిపోతాయి. ఇలాంటప్పుడు వాముని పేస్ట్ లాగా చేసి నోట్లో ఉంచుకొని ఆ రసాన్ని కొద్దిగా మింగుతూ ఉంటే టాన్సిల్స్ వాపు తగ్గుతుంది. వాములో ఉండే యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆ సంక్రమణని తగ్గిస్తూ టాన్సిల్స్లో ఉండే వాపును తగ్గిస్తాయి. నోట్లో ఉండేటువంటి సూక్ష్మజీవుల్ని అంతం చేస్తాయి. చాలామందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య దంత సంబంధ సమస్య, అంటే డెంటల్ ప్రాబ్లమ్స్. పంటి చిగుళ్ళు వాయటం, రక్తం గారటం, పంటి నొప్పి, చిగుళ్ళలో మంట, నోటి దుర్వాసన ఇవన్నీ కూడా దంత సమస్యల కింద మనం చెప్పుకోవచ్చు. చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్, పంటి లోపల బ్యాక్టీరియా చేరటం, శుభ్రత లేకపోవటం ఇవన్నీ కూడా దీనికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు వాము అలాగే వస అంటే స్వీట్ ఫ్లాగ్ రెండింటినీ కలిపి పేస్ట్ లాగా చేసి రాత్రంతా దంతాల చిగుళ్ళకు పూసుకొని ఉంచుకుంటే నొప్పి, వాపు తగ్గుతాయి. వాము, వస కొమ్ము రెండూ కూడా శక్తివంతమైన క్రిమిసంహారక, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. ఇవి చిగుళ్ళలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తాయి. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఆకలి లేకపోవటం, లాస్ ఆఫ్ ఎపిటైట్. ఆహారం తినాలి అనిపించకపోవటం, బరువు తగ్గిపోతూ ఉండటం, బలహీనత, నిస్సత్వ ఇవన్నీ కూడా ఆకలి లేని సందర్భాల్లో ఉంటాయి. కారణాల విషయానికి వస్తే జీర్ణక్రియ మందగించడం, ఉదర సంబంధిత సమస్యలు, అనారోగ్యం వల్ల ఆకలి తగ్గుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఉదయం పరగడుపున ఒక చెంచాడు వాము పొడిని అర గ్లాసు గోరువెచ్చని నీళ్ళతోటి కలిపి తాగితే ఆకలి పెరుగుతుంది. వాములో ఉండే ఉష్ణ గుణాలు అగ్నిని పెంచి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. దీంతో ఆకలి స్టిమ్యులేట్ అవుతుంది. ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య వాతపు నొప్పులు, రుమాటిక్ పెయిన్స్. అనుబంధ లక్షణాల కింద కీళ్ళల్లో నొప్పి, వాపు, కీళ్లు గట్టిగా మారటం, స్టిఫ్నెస్, కదలటానికి ఇబ్బంది పడటం ఇలాంటివి ఉంటాయి. కారణాల విషయానికి వస్తే వాతదోషం పెరగటం, కీళ్ళలో విషాలు పెరిగిపోవటం, కీళ్ళలో ఇన్ఫ్లమేషన్ చోటు చేసుకోవటం లాంటివి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి కీళ్ళవాతానికి. ఇలాంటప్పుడు వాము గింజల్ని నూరి ఆ పేస్ట్ లాగా చేసి ఆ వేడి పేస్ట్ని పట్టీలాగా వేయాలి, కట్లాగా. దీంతో ఆ జాయింట్ మీద దీన్ని పట్టీలా కట్టుకుంటే నొప్పి తగ్గుతుంది. ఎందుకంటే వాములో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఎనాల్జెసిక్ గుణాలు వాపును తగ్గించడానికి సహాయపడతాయి. ఈ సందర్భంగా వాముకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. వాముని ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఛాతిలో మంట, ఎసిడిటీ లాంటి సమస్యలు రావచ్చు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు వైద్య సలహా లేకుండా దీన్ని వాడకూడదు. ముఖ్యంగా తీవ్రమైన వ్యాధులు ఉన్నప్పుడు, దీర్ఘకాలంగా ఏదైనా మందులు వాడేటప్పుడు, ఏదైనా కొత్త ట్రీట్మెంట్ మొదలుపెట్టే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవటం అవసరం. చివరిగా ఒక మాటను మీకు మనవి చేయాలి. వాము అనేది కేవలం ఒక దినుసు కాదు, మన ఆరోగ్యానికి ఒక నమ్మకమైన స్నేహితుడు. ఇది మనకు అందించే ప్రతి చిన్న గింజలో ఉండేటువంటి అద్భుతమైన శక్తి మనం గుర్తించాలి. ఈ అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న వాముని మీ రోజువారీ జీవితంలో భాగంగా చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన వంటింటి సంపద అయినటువంటి వాముని గౌరవించుకుందాం, దీని శక్తిని అర్థం చేసుకుందాం, సంపూర్ణ ఆరోగ్యానికి బాటలో వేసుకుందాం. వాము మీ ఆరోగ్యం కోసం ఒక అద్భుతమైన వరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రోటైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.